నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఆయుర్వేద వైద్యం మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఈ వైద్యం ద్వారా ఆరోగ్యానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే బాడీ హీట్ అయిపోతుంది, అది త్వరగా కూడా పనిచేయదు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇవి అపోహల. అలోపతికి ఆయుర్వేదానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఫస్ట్ ఈ అలోపతికి ఆయుర్వేదానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చెప్తారా మాకు? తప్పనిసరిగానమ్మా. అలోపతికి ఆయుర్వేదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆయుర్వేదంలో ప్రకృతి ఆయుర్వేదం అమ్మ. ఆయుర్వేదం అంటే ప్రకృతే, నథింగ్ బట్ నేచర్ అనమాట. అది అలోపతి ఏంటంటే సింథటిక్ ఎక్కువ వస్తాయమ్మా. ఆ అలోపతిలో కూడా అనేక రకాలైన మందులు ఈ మూలికల మీద ఆధారపడే తయారైనమ్మా. సైన్స్లో ఏం చేస్తారంటే, ఈ మూలికల్ని సెల్ మ్యాప్ తయారు చేసుకుని, ఆ మూలికలో ఉన్న ఎన్ని రకాల సెల్స్ ఉన్నాయి, ఏ ఏ మ్యాప్లు ఉన్నాయి, ఏ సెల్ ఏ డిసీజ్ మీద పనిచేస్తుంది చూసుకున్నామా. సేమ్ అదే డిజైన్ తోటి సింథటిక్ మాలిక్యూల్స్ అనేది తయారు చేసి ఒక ట్యాబ్లెట్ రూపంలోనో, ఒక టానిక్ రూపంలోనో, ఇంజెక్షన్ రూపంలోనో మీకు ఇస్తారమ్మా. అది ఆయుర్వేదానికి అలోపతికి డిఫరెన్స్ అండి. ఆయుర్వేదం అంటే పూర్తిగా న్యాచురల్, అంటే ప్రకృతి సిద్ధమైంది. మన జీవన విధానం ఎలా ఉండాలి, మనం ఏ ఆహారం తీసుకోవాలి, గాలి ఎందుకు, ఆహారం ఎందుకు, ఇవన్నీ తెలియజేసేది ఆయుర్వేదం అండి. అయితే సార్, చాలామంది ఈ ఆయుర్వేదం అన్నది అంత త్వరగా పని చేయదు, అలోపతి పనిచేసినంత ఫాస్ట్గా ఇది వర్క్ చేయదు అనేసి అంటూ ఉంటారు. అండ్ దీని ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయనేసి అంటూ ఉంటారు. ఇది నిజమేనా? అవునమ్మా, చెప్తూ ఉంటారు. నిజం కాదమ్మా, అది పూర్తిగా అబద్ధం. సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా రాంగ్ అమ్మా. ఎందుకు అంటే, మీకు సింథటిక్ మెడిసిన్ వేసుకోవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయండి. మీరు చూసే ఉంటారు. మీరు ఒక ట్యాబ్లెట్, ఏ ట్యాబ్లెట్ మీరు వేసుకోండి, దాన్ని గూగుల్లో కొట్టినా, లేకపోతే ఇతర దేశాల్లో అయితే దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ దాని మీదే ఉండాలి. మనకు అది రాయకపోయినా కానీ గూగుల్లో కానీ ఇంకోటి కానీ ఇంటర్నెట్లో ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి ఆ ట్యాబ్లెట్ పేరు కొట్టండి, దాని సైడ్ ఎఫెక్ట్స్ అని అడగండి. ప్రతి ట్యాబ్లెట్కి ఎన్ని ఉన్నాయో మొత్తం అక్కడ వస్తుందమ్మా. అవన్నీ రాసి మరీ వాళ్ళు అమ్ముతున్నారు. అది అలవాటు పడిపోయాం దానికి. అదేదో స్పీడ్గా పనిచేస్తుందని అనుకుంటామమ్మా. కాదమ్మా, అది పూర్తిగా రాంగ్. ఆయుర్వేదం కూడా చాలా స్పీడ్గా పనిచేస్తుందమ్మా. ఆయుర్వేదం కూడా చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఎక్కడైనా కూడా ఏ టెక్నాలజీలో అయినా సరే ఒక అలోపతి డాక్టర్ తప్పు చేయొచ్చు, ఒక ఆయుర్వేదం డాక్టర్ తప్పు చేయొచ్చు, ఒక మోడర్న్ మెడిసిన్లో ఉన్న డాక్టర్ తప్పు చేస్తాడు, ట్రెడిషనల్ డాక్టర్ తప్పు చేయొచ్చు. తప్పు అనేది ఎవరైనా చేయొచ్చు. మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి మానవులు అనేవాళ్ళు ఏదో టెన్షన్స్లో ఉండి ఇంకో ప్రాబ్లమ్స్లో ఉన్నా తప్పు అనేది జరగవచ్చమ్మా. అంతే తప్ప దీని మీదే బ్లేమ్ చేయటం, ఆయుర్వేద అంటే సైడ్ ఎఫెక్ట్లు, లేకపోతే ఆయుర్వేద అంటే కిడ్నీలు పోతాయి, లేకపోతే ఆయుర్వేద అంటే లివర్ పోతుంది, ఆయుర్వేద తినొద్దు అనేది, ఏదైతే మన ట్రెడిషన్ ఉందో, ఏదైతే మన అద్భుతమైన ఆయుర్వేద, సిద్ధ, యునాని ఇవన్నీ ఉన్నాయో వీటిని పాడు చేస్తే తప్ప వాళ్ళు మోడర్న్ మెడిసిన్ అనేది అమ్ముకోలేరు. కాబట్టి 1850లో ఒక వైస్రాయ్ని అపాయింట్ చేసామా. మన ట్రెడిషన్స్ ఏ అయితే ఉన్నాయో, ఆయుర్వేద అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, లేకపోతే మన భాష అవనివ్వండి, మన చరిత్ర అవనివ్వండి, మన స్పిరిచువాలిటీ అవనివ్వండి, ఇవన్నిటిని నాశనం చేసి వీటి నుంచి పూర్తిగా బయటికి తీసుకురావడానికి ఒక వైస్రాయ్ని అపాయింట్ చేసామా. ఈ ఏ అయితే మన యొక్క అద్భుతమైన నాలెడ్జ్ ఉందో, ఈ నాలెడ్జ్ నుంచి మనల్ని దూరం చేయాలని ప్లాన్ చేసి మనల్ని దూరం చేశారండి ఆ నాలెడ్జ్ నుంచి. అంతే తప్ప ఆయుర్వేదం వల్ల కిడ్నీలు పోవడం ఇంకోటి జరగదమ్మా. ఆ కిడ్నీలు ఎందుకు పోతాయి అంటే మెటల్స్ వాడేస్తారు ఆయుర్వేదంలో, అంత కిడ్నీలు పోతాయని చెప్తారు వాళ్ళు. కానీ అమెరికాలో లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి అమ్మ నానో టెక్నాలజీ ద్వారా బంగారు భస్మం చేసి బ్రెయిన్ క్యాన్సర్ మీద వాడుతున్నారు. చాలా మంచి సక్సెస్ వస్తుంది. వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం. నిజం చెప్పాలంటే అదమ్మ. అందుకేంటంటే అద్భుతమైన నాలెడ్జ్ని కూడా దీన్ని పాడు చేస్తే తప్ప మనం ఇక్కడ మన్నలేము అనే ఉద్దేశంతో దీన్ని ఆ విధంగా బ్యాడ్ ప్రాపగండా చేసి దాని నుంచి దూరం చేశారమ్మా.
అయితే సార్ మీరు అన్నారు అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో మెడిసిన్ ఉన్నది అనేసి అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు. అవునమ్మా. అలాంటప్పుడు కొన్ని రకాల వ్యాధులకు దీర్ఘకాలిక వ్యాధులకు షుగర్ కానీ థైరాయిడ్ ఇలాంటి వాటికి అలోపతి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఆ మందులతో పాటు దీన్ని కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటారు ఎక్కువగా. ఎందుకు అలా చెప్తారు? అలాంటప్పుడు అలోపతిని పూర్తిగా అవాయిడ్ చేసి మీ మందుని డైరెక్ట్గా వాడచ్చు కదా? వాడచ్చమ్మా, మంచి ప్రశ్న చాలా. ఎందుకు అంటే మీరు కొన్ని సంవత్సరాల నుంచి అది వాడుతున్నారమ్మా. మీ బాడీ మొత్తం దాంతో మీ మెకానిజం అంతా దాని మీద ఆధారపడి నడవటం నేర్చుకుంది. మీరు దాన్ని పూర్తిగా స్పాయిల్ చేసేసి ఉంచారు. అప్పుడు మేము ఏం చేస్తామమ్మా, మీ శరీరాన్ని శుద్ధి చేసి ఆ మెడిసిన్ని స్లోగా తగ్గిస్తా, మా మెడిసిన్ మీ బాడీలోకి వెళ్ళి వర్క్ చేసే వరకు రెండు కంటిన్యూ చేయమంటాము. ఎప్పుడైతే మా మెడిసిన్ వర్క్ చేసి మీకు లో లెవెల్స్ స్టార్ట్ అయినాయో అప్పుడు దాన్ని స్టెప్ బై స్టెప్ నిమ్మలంగా తీస్తా, ఈ మెడిసిన్ని కంటిన్యూ చేస్తా, దీని డోస్ పెంచుకుంటా వెళ్ళి వన్స్ ఒక రేంజ్కి వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తాము పూర్తిగా. ఆ విధంగా చేయాలి తప్ప మాది గొప్పది అని చెప్పి మాది మొదలుపెట్టి అది సడన్గా ఆపేస్తే మీ శరీరం అంతా దాని మీద ఆధారపడి నేర్చుకుంది ఒక మెకానిజం అనేది. సడన్గా తీసేయటం వల్ల ఏమవుతుందమ్మా, అది రివర్స్ అవుతుంది, ఇబ్బంది వస్తుంది. అప్పుడు ఇంకా బాగా అలర్ చేయొచ్చు ఆయుర్వేదాన్ని. అటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఉండటం కోసం ప్లస్ బాడీని పూర్తిగా అర్థం చేసుకుని చేసేది ఆయుర్వేదం అమ్మ. ఆయుర్వేదం కానీ సిద్ధ, యునాని, హోమియోపతి ఇవన్నీ కూడా ఏ విధంగానంటేనమ్మా, ఇవాళ మీరు మోడర్న్ మెడిసిన్లో చూడండి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో మీకు తెలుసమ్మా? తెలియదు. ఒక 150 200 ఉండుంటాయి. చాలానే ఉన్నాయి. మీకు రైట్ కుడి చెవికి ఒకళ్ళు, ఎడం చెవికి ఒకళ్ళు, ఎడం ముక్కు ఒకళ్ళు, కుడి చెవి ముక్కు డిపార్ట్మెంట్. మా టీచర్స్ ఇన్ని రకాలుగా వైద్యం డెవలప్ అవుతుందిరా, రేపొద్దున నువ్వు ఎడం ముక్కోడి దగ్గరికి వెళ్తే కుడి ముక్కోడు చూడండి అంటాడు అని నవ్వేవారు మా టీచర్స్. నిజంగా అదే జరుగుతుంది ఇప్పుడు. ఒక డాక్టర్ ఉంటాడు. అంతే కదమ్మా, భాగమే కదమ్మా. ఆ కుడి చెవిలో కూడా మళ్ళీ డ్రమ్ముకి ఒకటి ఉంటాడు, నర్వస్ సిస్టానికి ఒకటి ఉంటాడు, అవుట్ సైడ్ ఒకటి ఉంటాడు, ఇన్సైడ్ ఒకటి, ఒక చెవిలోనే. రెండోది నాకు తెలియదు అంటారు. మరి వాళ్ళు ఎంబీబీఎస్ చదివాకే కదా పీజీ చేశారమ్మా. పూర్వం మరి ఎంబీబీఎస్ డాక్టర్లు అన్నీ అలా చేయగలిగేవారు, అన్ని స్పెషాలిటీలు లేవు కదా. ఆ మోడర్న్ మెడిసిన్లోనే ఆయన అన్నీ పల్స్ పట్టుకుని అన్నీ చెప్పేవాడు కదా. హార్ట్ బీట్ చూసేవాడు, నాలుగు చూసేవాడు, ముక్కు చూసేవాడు. వాళ్ళ డాక్టర్లకి అంత టైం ఎక్కడదమ్మా, వెళ్ళగానే టెస్ట్లు, ఇంకేమీ లేదు. మరి అన్ని డిపార్ట్మెంట్లు చేసి పని ఒక ఆయుర్వేద డాక్టర్ చేస్తున్నాడు కదమ్మా, అవునా కదా? 150 మంది 180 మంది చేసే డాక్టర్లు ఒక ఆయుర్వేద డాక్టర్ చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు? ఎందుకు అంటే ఉన్నది మీరే ఒక్కళ్ళే. ఆ ఒకటి ఏంటి, మీ శరీరం. మీ శరీరం మెకానిజం పూర్తిగా అర్థమైపోతే అన్నీ చేయొచ్చు. అన్ని రకాల డిపార్ట్మెంట్లు అక్కర్లేదు. అక్కడ ఏం చేస్తున్నారంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నాం మనం ట్రీట్మెంట్? మనిషికే కదా. మనిషి అనేవాడు ఒకటే కదా. అతనికి నేచర్ అనేది ఒకటి ఉంది కదా. అతనికి ఎన్ని ఎముకలు ఉండాలి, ఎన్ని రంధ్రాలు ఉండాలి, ఎన్ని చేతులు ఉండాలి, ఎన్ని కాళ్ళు ఉండాలి, ఇవన్నీ ఫిక్సే కదమ్మా. ఏం కొత్తగా ఏం రావట్లేదు కదా. అటువంటిప్పుడు ఆ హ్యూమన్ బాడీని అర్థం చేసుకుంటే అన్ని రకాలు చేయొచ్చు కదా. వాళ్ళు అనాటమీ అనేది చదువుతున్నారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నారు, ఆ తర్వాత స్పెషాలిటీ చేస్తున్నారు. కానీ అక్కడ అన్నీ నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నప్పుడు ఎందుకు చేయకూడదు? చేయరు. కానీ ఆయుర్వేద డాక్టరు ఒక్కయనే, లేకపోతే యునాని డాక్టర్ ఒక్కడే, హోమియోపతి డాక్టర్ ఒక్కడే. టోటల్ మీ బాడీలో ఏ వచ్చినాయి ఎలా చేస్తున్నాడమ్మా. అదేవిధంగా షుగర్ మందు మింగుతున్నారు అంటున్నారు. ఓకే, బాగానే ఉంది, చాలా బాగుంది. మీరు 50 mg తోటి మొదలుపెట్టి 2000 mg దాకా వెళ్ళి ఆ తర్వాత ఇన్సులిన్లోకి ఎందుకు వెళ్తున్నారమ్మా? అది మందు అయితే 50 mg నుంచి 40 అవ్వాలా, 30 అవ్వాలి. 50 mg నుంచి 500 ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరండి. మా దగ్గరికి వస్తారు షుగర్ కోసం. ఒక 3 నెలలు 4 నెలలు వాడించి ఇంగ్లీష్ మందులు తీసే, లేకపోతే మోడర్న్ మెడిసిన్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయించేస్తాం. మా మందు కొన్నాళ్ళు వేసుకో, తర్వాత ఇది కూడా మానే అంటాం. కొంతమంది 5-6 నెలలు అయ్యేసరికి ఇంకెన్నాళ్ళు వాడాలి సార్ అంటారు. నేను ఒకటే ప్రశ్న వేస్తా, ఏమండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అల్లోపతి షుగర్ ట్యాబ్లెట్ అంటే? 15 ఏళ్ళు అయిందండి, లేకపోతే 10 ఏళ్ళు అయిందండి, 5 ఏళ్ళు అయిందండి. మరి 5-6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వాడతా ఇసుపు రాదా మీకు? మా దగ్గరికి వస్తే 6 నెలలకే ఇసుపు వస్తుందా? మీకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా మేము అందిస్తున్నామా? అండోడికి నవ్వేసి, లేదండి మేము వాడతాంలేండి, ఇంకో సంవత్సరం 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా పర్వాలేదని అప్పుడు వాడతారు. అంటే ఇదంతా కన్ఫ్యూజ్ అవటమ్మా, అర్థం అవక. వాడకపోదామని, లేకపోతే ఇది వాడితే ప్రమాదం అని కాదు. ఒక డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళగానే ఆయన మీకు డయాబెటిక్ ఉందండి అంటాడు, అంతే, వెంటనే ఫిక్స్ అయిపోతారు మీరు చచ్చిపోయేదాకా బెళ్ళ మింగేద్దామని. వాళ్ళు రెండో ఆలోచన ఆలోచిస్తారా మీరు?
కొత్తగా వచ్చిందేమో, పోనీ ఎక్సర్సైజ్ చేసి తగ్గుతుందేమో, నా లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గుతుందేమో, నా ఆహారం మార్చుకుంటే తగ్గుతుందేమో అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. చచ్చిపోయేదాకా బెళ్ళ మింగేద్దాంలే. థైరాయిడ్ వచ్చింది, చచ్చిపోయేదాకా బెళ్ళ మింగేద్దాం. సో బీపీ వచ్చింది, చచ్చిపోయేదాకా బెళ్ళ మింగేద్దాం. అంతే తప్ప దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా దీని నుంచి నేను బయటపడగలను అనేది ఆలోచించరు. ఎందుకంటే సార్, నాకు ఇంకొక డౌట్. అలోపతిలో ఏదైనా ఒక సర్జరీ అయినా లేకపోతే ఎటువంటి వ్యాధి అయినా సరే వాళ్ళు ఏం చెప్తారు, ఎటువంటి పథ్యం ఉండదు, మీరు అన్నీ తినేయచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదంలో అలా కాదు, ప్రతిదానికి పథ్యం అంటూ ఉంటారు. ఏంటి సార్, ఎందుకు ఇలా ఆయుర్వేదంలో మాత్రమే పథ్యం అన్నది ఎందుకు పథ్యం చేయకపోవడం వల్ల చేయడం వల్ల ఉన్న డిఫరెన్స్ చెప్తానమ్మా. కొన్ని విరుద్ధాహారాలు ఉంటాయమ్మా. మనం ఆయుర్వేదంలో ఇచ్చేది న్యాచురల్ ప్రోడక్ట్ కదా, ఈ న్యాచురల్ ప్రోడక్ట్కి పడని ప్రోడక్ట్ ఇంకోటి ఉండొచ్చు. అందుకు ఆ వస్తువు తినొద్దని చెప్తామమ్మా. ఆ వస్తువు తిన్నారనుకోండి, మీకు 3 నుంచి 6 నెలల్లో తగ్గిది, సంవత్సరం నుంచి సంవత్సరంన్నర పడుతుందమ్మా. అంతే తప్ప తినడం వల్ల ప్రమాదం ఏం కాదు. వెరీ రేర్ హెర్బ్స్లో మట్టికి తినొద్దానని తింటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. 99% హెర్బ్స్లో పచ్చం చేయడం వల్ల మీకు తొందరగా జబ్బు తగ్గిపోతుందమ్మా. అంతే తప్ప పచ్చం చేయడం తినేస్తే ప్రమాదమేమో అని కొంతమంది తినేసి పొరపాటుని ఫోన్ చేస్తారు వెంటనే మాకు, సార్ మీరు వద్దన్నారు తినేసి ఏమన్నా అవుతుందని. ఏమీ అవదో, ఇంకో 2 నెలలు మాకు పైసలు ఎక్కువ ఇస్తారని చెప్తాను నేను. అంతేనమ్మా. అంతకుమించి పచ్చం చేయటం వల్ల ఇబ్బంది కాదు. పచ్చం చేయటం వల్ల అంటే ఇప్పుడు సపోజ్ జ్వరం వచ్చిందమ్మా మీకు, జ్వరంలో కొన్ని వందల రకాలు ఉంటాయమ్మా. మనం అన్నిటిని ఫీవర్ అంటాం. మీకు అజీత్ వల్ల జ్వరం వచ్చిందమ్మా అంటే ఇండైజెషన్ వల్ల అది టాక్సిన్ అయిపోయి అనేక రకాల చెడు బ్యాక్టీరియా అక్కడ పుట్టి దాన్ని బయటికి పంపేయడం కోసం మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ వెళ్ళి వాటితో ఫైట్ చేయడం వల్ల ఆ రెండాటికి జరిగిన ఘర్షణ వల్ల మీ శరీరం వేడెక్కింది. అది జ్వరం అంటాం మనం. అది ఒక గుడ్ సిమ్టమ్, అంటే మీ బాడీలో మెకానిజం బాగున్నట్లు లెక్క. అప్పుడు ఏం చేయాలమ్మా, ఆహారం తినటం మానేసి దానికి సపోర్ట్ ఇస్తారా? ఆహారం ఎక్కువ తినేయడం వల్ల చెడిపోయిన వల్ల వచ్చిన జ్వరానికి ఇంకా మళ్ళీ తినేసి దాన్ని పెంచుకుంటారా మీరు? దానికి సపోర్ట్ ఇస్తాం, తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు ఈ ఇమ్యూనిటీ సెల్స్ ఇంకా బలపడి దానికి చెడు బ్యాక్టీరియాకి ఆహారం దొరకలేదు కాబట్టి అది చచ్చిపోతుంది, ఇది డామినేట్ చేస్తుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకే లంకనం పరమౌషధం అన్నారు మన శాస్త్రాల్లో. అంటే తినకపోవడం వల్ల, పొట్ట ఖాళీ చేయటం వల్ల మన బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ బ్యాక్టీరియా ఉందో దానికి బ్రహ్మాండమైన శక్తి వస్తుంది. ఏదైతే చెడు బ్యాక్టీరియాకి మనం ఆహారం ఇచ్చి దాన్ని పెంచామో దానికి ఆహారం అందపోవడం వల్ల చచ్చిపోతుంది. ఆ విధంగా మనం పచ్యం అనేది ఎందుకు చేస్తారంటేనమ్మా, అక్కర్లేనిది తినటం వల్ల వచ్చే జబ్బులను తగ్గించడం కోసం, మీ శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని పెంచడం కోసం పచ్యం చెప్తారమ్మా. అప్పుడు ఆ జబ్బు తొందరగా తగ్గిపోతుంది. అందుకు పచ్యం చెప్తారమ్మా. వాళ్ళు ఇచ్చేది ఏంటి, బయో ప్రోడక్ట్ కాదు కదమ్మా, ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్, సింథటిక్. మరి దానికి ఏది రియాక్ట్ అవ్వదు, అన్నీ తినేయమంటారు. అదండి దానికి దీనికి డిఫరెన్స్. ఓకే సార్, చాలా వివరంగా తెలియజేశారు. చాలా మందికి సందేహాలు ఉన్నాయి ఆయుర్వేదం అన్నది ఎందుకు అని. అండ్ నాకు కూడా ఈ డౌట్, ఇంతమంది ఉంటారు ఆయుర్వేదంకి సంబంధించి, చాలా డాక్టర్స్ ఉంటారు. మీరు పర్టికులర్గా హెర్బల్ అనేసి మీరు చెప్తూ ఉన్నారు కదా, ఇతర ఆయుర్వేదం వాటికి మీ హెర్బల్ ఆయుర్వేదానికి ఏంటి సార్ డిఫరెన్స్? చాలా చాలా తేడా ఉందమ్మా. ఇప్పుడు ఒక చదువుకున్న డాక్టర్ గారు ఉన్నారు, అంటే సపోజ్ ఎండి బిఏఎంఎస్ చేశారు, లేకపోతే ఎండి చేశారు ఆయుర్వేద. ఇవాళ కాలేజెస్ అనేవి ఎలా ఉన్నాయంటే అమ్మా, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక 50 ఎకరాలు కనీసం ఒక 200 నుంచి 500 రకాల మూలికలు వేసిన గార్డెన్ ఉన్న వాళ్ళకే ఆయుర్వేద కాలేజీ ఇస్తామని పెట్టారనుకోండి, అప్పుడు ఈ స్టూడెంట్స్ అద్భుతంగా తయారవుతారమ్మా. అదేవిధంగా ఈ ఫ్యాకల్టీ ఈ స్టూడెంట్స్ చేత ప్రాక్టికల్గా నేర్పాలి. ఈ మందు ఎందుకు నూరాలి, ఇన్ని గంటలు ఎందుకు నూరాలి, ఈ భస్మం ఇన్ని గంటలు ఎందుకు చేయాలి, ఈ భస్మం తయారు చేయడానికి ఈ వృక్షం యొక్క కట్టెనే ఎందుకు వాడాలి, ఇంకో దాన్ని ఎందుకు వాడకూడదు, ఈ విధమైన నాలెడ్జ్ అందట్లేదు. కాబట్టి ఆయుర్వేదం అనేది ప్రాచుర్యం తగ్గిందమ్మా. నిజంగా ఆయుర్వేదం అనేది తయారు చేయాలంటే చాలా కాస్ట్లీ అఫేర్, అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్ రిలీఫ్ ఇస్తుందమ్మా, అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేద మూలికలను తీయటానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుందమ్మా. సపోజ్ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ 3 నెలల్లో అది బాగా ఎండలు ఎక్కువ ఉంటాయమ్మా, అప్పుడు మూలికలు తీసుకోకూడదు. అదేవిధంగా 10 మంది నడిచి కాలిబాట ఉంటుంది, లేకపోతే మన హైవే ఉంది, హైవే పక్కన ఏదో మొక్క కనపడుతుంది, అది తీయకూడదు. శ్మశానం పక్కన తీయకూడదు, కాలిపోయిన ప్రదేశంలో తీయకూడదు.
అలాగే విరుద్ధమైన క్లైమేట్ ఉన్న చోట తీయకూడదు. ఇటువంటి నియమాలు పాటిస్తా ఆయుర్వేద హెర్బ్స్ కలెక్ట్ చేయడానికి ఒక నక్షత్రం, ఒక ముహూర్తం, ఒక కాలం అనేది ఉంటుందమ్మా, ఒక టైం అనేది. ఆ టైంలో తీస్తే కనుక ఆయుర్వేద మిరకిల్స్ చేస్తుందమ్మా. మీరు అడిగారు కదా డిఫరెన్స్ ఏంటని, నేను అందుకోసమే రోజుకి 4-5 నేను చూస్తానమ్మా. ఎక్కువ మంది వచ్చినా నేను చూడలేను. ఎందుకంటే ఆ విధంగా కలెక్ట్ చేసుకున్న మూలికలు, పరిమితమైన మూలికలే నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ మందికి మందులు ఇవ్వలేను, ఎక్కువ మందిని చూడలేనమ్మా. అలాగే ఆశ్వేజ కార్తీక మాసాలు అనేది చాలా అద్భుతమైన సమయం, ఆ 2 నెలలు కూడా. అప్పుడు ఈ ఆయుర్వేదంలో కావాల్సిన మొక్కలన్నీ కూడా వర్షాకాలం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోవడానికి వచ్చి శీతాకాలం స్టార్ట్ అవుతూ ఉంటుందమ్మా. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ మొక్కలన్నీ కూడా 5 అంగాలతో ఉంటాయి, పంచాంగం అంటారు. అప్పుడు విత్తనాలు ఉంటాయమ్మా, పువ్వులు ఉంటాయి, ఆకులు ఉంటాయి, మొక్క ఇంకా బతికే ఉంటుంది, వేరు అన్నీ బాగుంటాయి. ఇంకొక నెలలో అది చనిపోతుంది. పక్వానికి వచ్చి రెడీగా ఉంది, అది తయారై నన్ను వాడుకోండి అని. ఆ టైంలో తీస్తే కనుక అందులో అద్భుతమైన శక్తి ఉంటుందమ్మా. అది కూడా ఆదివారం తీస్తే ఇంకా అద్భుతం అమ్మా. అదే పుష్యమే ఆదివారం వస్తే ఇంకా మిరకిల్ అమ్మా. అది 10 రెట్లు ఉండేది 100 రెట్లు ఉంటుంది ఆ మూలికలో శక్తి. ఆ టైంలో కలెక్ట్ చేసుకుని కనుక మనం చేస్తే ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది ఈ ఆయుర్వేదంలో వస్తుందమ్మా. ఎవరైతే మన ఋషులు, యోగులు, మన పూర్వీకులు చెప్పిన శాస్త్రాన్ని తూచా తప్పకుండా, అంటే ఆయుర్వేదం కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదని చాలామంది అనుకుంటారమ్మా. తప్పది. ఎంత హెర్బ్ అయినా, ఎంత నేచురల్ నుంచి వచ్చినా, ఎంత బయో ప్రోడక్ట్ అయినా, ప్రకృతి సహజం అయిందో కూడా ఆయుర్వేదంలో కూడా 95% అబోవ్ మూలికలన్నీ కూడా శుద్ధి చేసే వాడాలమ్మా. ఆ శుద్ధి చేయటం అనేది ఇవాళ చాలామందికి తెలియదండి. కాలేజీల్లో కూడా టీచ్ చేయట్లా, మూలికను గుర్తుపట్టడం చెప్పట్లేదు, ఏ టైంలో కలెక్ట్ చేయాలో చెప్పట్లేదు, ఈ శుద్ధులు చెప్పట్లా. ఎక్కడైనా చెప్తే కనుక వాళ్ళకి దండం పెట్టచ్చండి. ఆ నాలెడ్జ్ అనేది గ్యాప్ రావడం వల్ల ఒకటమ్మా. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక మూలికను పౌడర్ చేశాక 6 నెలల కంటే వాడకూడదమ్మా. కానీ ఆయుష్ వాళ్ళు 36 నెలల వరకు ఇది ఏమవుదని ఇస్తున్నారు పర్మిషన్. ఏ డిపార్ట్మెంట్ అయితే లైసెన్స్ ఇవ్వాలో ఆ డిపార్ట్మెంట్లోనే తప్పులు జరుగుతున్నాయమ్మా. ఇంకా ఆ శాస్త్రం ఎలా పెరుగుతుంది, ఆ వైద్యం ఎలాగా ప్రాచుర్యం పొందుతుందమ్మా, అది మెయిన్ కాజ్ అక్కడ. అలాగే కొన్ని మూలికలు పచ్చియే వాడాలమ్మా, కొన్ని మూలికలు ఎండియే వాడాలి. ఏ విధంగా అయితే మనం టైం టు టైం మూలికను కలెక్ట్ చేసుకుంటున్నామో అదే విధంగా ఇవన్నీ పాటించాలండి. అలాగే కొన్ని మూలికలు వాటికి పెద్ద టైం ఉండదమ్మా, అది 6 నెలలు కాదు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఇలా ఉంటాయి. కొన్ని మూలికలు ఎంత నిలవ ఉంటే అంత శక్తిని పుంజుకుంటాయి అమ్మాయి, ప్రకృతి నుంచి తీసుకున్న శక్తిని పెంచుకుంటాయి. అది విచిత్రం, అద్భుతం అన్నమాట అది. ఇలా అనేక రకాలు ఉంటాయమ్మా. చాలా గొప్ప నాలెడ్జ్ అది. బహుశా నాకు తెలిసింది ఆవగింజ అంతే అనుకుంటా. అంటే తెలుసుకోవాల్సింది, నేను తెలుసుకున్నది అణువంతా, తెలుసుకోవాల్సింది బ్రహ్మాండం అంత ఉందంటానమ్మా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత గొప్ప నాలెడ్జ్ అనేది, మనకేం తెలుసు అనేది. మరి అదంతా తెలుసుకోగలిగితే కనీసం ఒక ఆవగింజ కాకపోయినా ఒక బఠానీ గింజ అంతా తెలుసుకున్నా కూడా అనేక మిరకిల్స్ చేయొచ్చమ్మా ఆయుర్వేదంలో. అదండి నాకు బయట వాళ్ళకి డిఫరెన్స్ అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలోపతికి ఆయుర్వేదానికి, అందులో మీరు ఇచ్చే ఈ హెర్బల్ ట్రీట్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇది ఎలా వాడాలి, ఏ టైంలో కలెక్ట్ చేసుకోవాలి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా.